అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎక్కడ ధ్యానం ఎక్కడ జ్ఞానం ఉండవు, అక్కడ సంబరాలు లేనే లేవు. ధ్యానం ద్వారానే సంబరాలు, జ్ఞానం ద్వారానే సంబరాలు. ధ్యానులకు జ్ఞానులకు ప్రతిరోజు సంబరమే, ప్రతిరోజు సంక్రాంతి, ప్రతిరోజు దీపావళి, ప్రతిరోజు దసరావే, ప్రతిరోజు సంక్రాంతి. ఎక్కడ ధ్యానం జ్ఞానం లేవో అక్కడ ప్రతిరోజు నరకమే, కొట్లాటలే, యుద్ధాలే. ఇది ధ్యాన జ్ఞాన యజ్ఞం. యజ్ఞము అంటే లోక కళ్యాణార్థం చేసే పని. ఈ కోటాల్లో ధ్యాన జ్ఞాన యజ్ఞం లోక కళ్యాణం కోసం. ప్రపంచమంతా కూడా ధ్యానమయం కావాలని మన యజ్ఞం, ప్రపంచమంతా ఆత్మజ్ఞానులు కావాలని మన యజ్ఞం. లోక కళ్యాణార్థం ఈ యొక్క యజ్ఞం జరపబడుతోంది ఇక్కడ కోటాల్లో. ఇక్కడి నుంచి తరంగాలు వెలువడి ప్రపంచమంతా వ్యాప్తి చెంది అందరూ ధ్యానులు కావాలని, అందరూ జ్ఞానులు కావాలని మనం కోరుకుంటున్నాం. యద్భావం తద్భవతి. మనం ఎలా కోరుకుంటాం అలానే జరుగుతుంది. మనం ఏం కోరుకోవాలి? లోక కళ్యాణం కోరుకోవాలి. పిరమిడ్ మాస్టర్లు క్షణక్షణము, నిరతము, జీవితాంతము లోక కళ్యాణం కోరుకుంటున్నారు. లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తున్నారు, ధ్యాన జ్ఞాన యజ్ఞాలు. ఎవరైతే లోక కళ్యాణం కోసం పాటుపడతారో వాళ్ళ దగ్గరే వాళ్ళ స్వీయ కళ్యాణం ఉంటుంది. పరుల బాగు చూస్తేనే మన బాగు మనకి జరుగుతుంది. ఈ యొక్క రహస్యం తెలిసిన పిరమిడ్ మాస్టర్లు ఎప్పుడు లోక కళ్యాణం కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు. లోకం యొక్క కళ్యాణం ఎలా జరుగుతుంది? అందరూ ధ్యానులు కావాలి, అందరూ ధ్యానం నేర్చుకోవాలి, అందరూ ధ్యానం చేయాలి, అందరూ ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి. ఈ భూమండలం అంతా కూడా ధ్యానమయం అయ్యేంత వరకు, జ్ఞానమయం అయ్యేంత వరకు మన యజ్ఞం కొనసాగుతూనే ఉంటుంది. ఇలాగా ప్రతిరోజు ధ్యానం సాధన. ఎంత ధ్యానం చేస్తుంటామో అంత ఆత్మజ్ఞానంలో ఉంటూ ఉంటాం. అందులోనూ సంగీతంతో కూడుకున్న ధ్యానం ఇంకేం చెప్పాలి, డబుల్ ధమాకా. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ప్రత్యేకం సంగీత ధ్యానం. మనం ప్రపంచానికి చూపిస్తున్నాము భయరహితంగా ఎలా జీవించాలో మనం చూపిస్తున్నాము. మనం అవి చూపించడం కోసమే మనం పుట్టాము. గాజులు దొడుకుని ఇంట్లో కూర్చోవడం కోసం మనం పుట్టలేదు. ప్రపంచానికి భయరహితంగా ఎలా జీవించాలో చేసి చూపించడం కోసమే మనం పుట్టాము. అదే చేస్తున్నాము, అదే చూపిస్తున్నాము. మనం ప్రభుత్వానికి, దేశానికి, ప్రజలకు చూపిస్తున్నాం ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏది సత్యమో ఏ సత్యమో చెప్తున్నాం మనము. మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? మొన్న కర్తాల్లో ధ్యాన మహాచక్రం ఎలా జరిగింది? పదకొండు రోజులు, ఇక్కడ 3 రోజులు, మళ్ళీ విశాఖపట్నంలో వారం రోజులు, 10 రోజులు ప్రకృతి వ్యాధిలో ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? ప్రజలకు చూపించడం కోసము. మా దగ్గర భయం లేదు,
మనమంతా శాకాహారులము, అహింసాయుతులము, ధ్యానయుతులము, ఆత్మజ్ఞానయుతులము. మనం ఇలా జీవిస్తాం, వాడు అలా జీవిస్తాడు, మనం ఇలా జీవిస్తాం. ఈ వ్యత్యాసం చూపించడం కోసమే మనమంతా ఉన్నది.